హాయ్ అండి. ఇప్పుడు మనం మంచి బేబీ ఫుడ్ రెసిపీ గురించి తెలుసుకుందాం. దానికోసం ముందుగా 3/4 కప్పు మకానా, 1 కప్పు అటుకులు, 5 or 6 బాదామ్స్, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర. జీలకర్ర బేబీస్కి డైజెస్టివ్కి బాగా యూజ్ అవుతుంది కదా. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కడాయి పెట్టి మకానా వేసుకొని 5 to 6 minutes లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా. తరువాత బాదాము, జీలకర్ర వేసి దీన్ని కూడా లో ఫ్లేమ్లోనే 5 to 6 minutes బాగా వేయించుకోవాలి. తర్వాత అటుకులు వేసి వాటిని కూడా బాగా క్రిస్పీగా వాటిని పట్టుకుంటే ఇరిగేటప్పుడు దాకా బాగా వేయించుకోవాలన్నమాట. చూడండి, అలా బాగా వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి పోసుకొని 30 minutes అలానే వదిలేయాలి. అవి చల్లారించి తర్వాత మిక్సీలోకి వేసుకొని వాటిని మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన తర్వాత ఒక గాలి చొరబడిన డబ్బాలోకి తీసి పెట్టుకోవాలండి. ఇది బేబీ ఫుడ్ కాబట్టి మనం చాలా జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. చూడండి, ఇప్పుడు ఒక గిన్నె పెట్టి గిన్నెలో హాఫ్ కప్పు వాటర్ వేసి ఇలా 10 or 15 minutes కుక్ చేసుకున్న తర్వాత మనం ట్రాన్స్ఫర్ టు బౌల్ తర్వాత కొంచెం గీ వేసుకొని బాగా దాన్ని కలిపి ఇంకా పిల్లలకి తినిపించడమే. మనం ఇంటికాడే ప్రిపేర్ చేసి ఫుడ్ ఇస్తే వాళ్ళకి చాలా మంచిది. బయట దొరికే ఫుడ్ కంటే మనం ఇంటికాడ చేసేదానికి ప్రిఫరెన్స్